ఈరోజు మా ఆవిడతో పాటు లండన్ మొత్తం తిరుగుతున్నాము. సో లండన్ తిరిగే భాగంగా సో ఈరోజు ప్రస్తుతానికి ఇప్పుడు బిగ్ బెన్ దగ్గరకు వచ్చా. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది లండన్ ఐ. సో లండన్ ఐ అనేది ఇట్స్ ఎ వెరీ ఫేమస్ స్ట్రక్చర్. మనకు మ్యారేజ్ అయిన కొత్తలో సింగపూర్ వెళ్ళినప్పుడు మేము అదే సింగపూర్ ఐ ఎక్కాం. Clapping and getting ready for the big flip now. ఇక్కడ మనకి ఫేమస్ గే బార్ కూడా ఉంది. సో ఇలా నేను మ్యాక్సిమం లండన్లో, సెంట్రల్ లండన్లో ముఖ్యంగా నైట్ టైమ్స్లో ఏదైతే లొకేషన్ స్పెండ్ చేశానో అవన్నీ మా వైఫ్కి ఈరోజు చూపించా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. ఈరోజు మా ఆవిడతో పాటు లండన్ మొత్తం తిరుగుతున్నాము. సో లండన్ తిరిగే భాగంగా సో ఈరోజు ప్రస్తుతానికి ఇప్పుడు బిగ్ బెన్ దగ్గరకు వచ్చా. సో బిగ్ బెన్ క్లాక్ ఇది వెరీ ఫేమస్ అనమాట సెంట్రల్ లండన్లో. సో ఇది ఏదో కాదు, మనకి యూకే పార్లమెంట్ హౌస్. సో యూకే పార్లమెంట్ హౌస్ దగ్గర మిస్టర్ బెన్ క్రియేట్ చేసిన వాచ్ అది. సో అది ప్రతి 15 minutesకి ఒకసారి మనకి టంగ్ అని చెప్పేసి కొంచెం ఒక మ్యూజిక్ ఇస్తుంటుంది అనమాట. సో ఇది చాలా ఫేమస్. మా ఆవిడకి తెలియదు కాబట్టి చూపిస్తున్నాను అనమాట. ఆల్రెడీ ఎన్నోసార్లు వచ్చాను నేను. కాకపోతే సో మన వ్యూవర్స్కి లండన్ లాస్ట్ టైం నేను చూపించిన ప్లేసెస్ ఏవైతే ఉందో అవి చూపిద్దామని ఫస్ట్ ఇక్కడతో మొదలు పెడుతున్నాము. సో మా ఆవిడకు కూడా ఫస్ట్ టైము, ప్లస్ మీకు కూడా అందరూ చూపిస్తున్నా. మీరు ఆల్రెడీ ఎన్నోసార్లు చూస్తుంటారు. సో మళ్ళీసారి చూసి ఎంజాయ్ చేయండి. చూస్తే ఆల్రెడీ మనం ఇప్పుడు జాకెట్లు వేసుకొని తిరుగుతున్నాము. సో ఇది సమ్మర్ టైంలో కూడా ఇలాంటి జాకెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి లండన్లో. అదేగా వింటర్ టైంలో ఎలా ఉంటుందో అర్థమవుతుంది కదా. సో ఖచ్చితంగా వార్మర్స్ లేకపోతే మనకి థర్మల్స్ వేసుకోకపోతే అసలు తప్పదు, అలాంటి పరిస్థితి ఉంటుంది. మనం ఇండియన్స్ యాజ్ అన్ ఇండియన్ వీ షుడ్ ఫీల్ లక్కీ దట్ మనకి సమ్మర్లో ప్రాపర్ ఎండ్ ఉంటుంది, వర్షాకాలంలో మంచి వర్షాలు ఉంటాయి, చలికాలంలో మంచి చలి ఉంటుంది. ఇక్కడేమో 365 days మనకి 3 రకాల వాతావరణం. సో చలి అదే రోజు ఉంటుంది, ఎండ అప్పుడే ఉంటుంది, వర్షం అప్పుడే పడుతుంది, 365 days వర్షం పడుతూనే ఉంటుంది. సో లండన్ వాతావరణం. నెవర్ ట్రస్ట్ WWW, విమెన్, వెదర్ అండ్ వర్క్. ఫ్రెండ్స్, ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది లండన్ ఐ. సో లండన్ ఐ అనేది ఇట్స్ ఎ వెరీ ఫేమస్ స్ట్రక్చర్. సో ఈ పర్టికులర్ కాన్సెప్ట్ అనేది ప్రపంచంలో చాలా 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 సిటీస్లో ఉంది. సో మేము ఐన్ దుబాయ్ అని చెప్పేసి అని సింగపూర్లోను, దుబాయ్లోను, అండ్ దెన్ అజర్బైజాన్లో, బాకులోను చాలా చాలా చోట్ల చూసాము. ఈ పర్టికులర్ కాన్సెప్ట్ ఫస్ట్ స్టార్ట్ అయింది ఇక్కడే అనమాట. సో ఇది ఒక రంగుల రాట్నం అనమాట. ఈ రంగుల రాట్నం ఎక్కి మనకు మొత్తం ఒక హోల్ సర్కిల్ వేయడానికి 45 minutes పడుతుంది. సో 45 minutesలో మొత్తం ఎంటైర్ సర్కిల్ వేస్తుంది, స్లోగా కదులుతుంది అనమాట. మనం ఎంటైర్ సిటీ అనేది చూసుకోవచ్చు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి స్ట్రాటజిక్ లొకేషన్లో పెట్టారు. మామూలుగా అన్ని చోట్ల కూడా మెరీనా ప్లేసెస్లోనే పెడుతూ ఉంటారు. ఎందుకంటే సముద్రం అండ్ లేదా నది అండ్ సిటీ మొత్తం కనిపించేలాగా వీళ్ళు ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఈ పర్టికులర్ ఈ ఐ కాన్సెప్ట్ అనేది చూసుకొని ప్రతి చోట కూడా అలా స్ట్రాటజిక్గా లొకేషన్లో పెడతారు. ఇక్కడేమో థేమ్స్ రివర్ అనమాట. సో ఫస్ట్ మొదలైంది ఇక్కడే లండన్లో ఈ కాన్సెప్ట్. సో ఇది అక్రాస్ ద వరల్డ్ వీళ్ళు దీన్ని ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళే ప్రపంచం మొత్తంలో చాలా చోట్ల పెడుతూ ఉన్నారు. సో ఇట్స్ అ వెరీ ఐకానిక్ స్ట్రక్చర్. అండ్ దీంట్లో మనకి న్యూ ఇయర్ అప్పుడు సెలబ్రేషన్స్కి సో ఫైర్ వర్క్స్ అనేది ప్రతి దాంట్లో ఉన్న రంగుల రత్నంలో ఉన్న ప్రతి దాంట్లోంచి, ప్రతి లేన్లోంచి వాళ్ళు ఫైర్ వర్క్స్ అనేది చేస్తూ ఉంటారు. సో ఇట్స్ వరల్డ్ ఫేమస్ అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ లండన్. ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ లండన్ అయి కనిపిస్తుందో నీకు గుర్తుందా? మనకు మ్యారేజ్ అయిన కొత్తలో ఫస్ట్ వెళ్ళింది ఎక్కడికి? సింగపూర్ వెళ్ళినప్పుడు మేము అదే సింగపూర్ ఐ ఎక్కాం. సో ఇలాంటిదే సేమ్ ఎగ్జాక్ట్లీ. అది మొత్తం సింగపూర్ సిటీ సెంటర్లో ఉంటుంది. మొత్తం మనకి సింగపూర్ అంతా కూడా మనకు కనబడేలా ఉంటుంది. ఇదేమో లండన్ ఐ. అంతకంటే ముందే మనం సింగపూర్ వెళ్ళడానికంటే ముందే నేను ఇక్కడ యూకేలో ఉన్నప్పుడు 2007-8లోనే ఈ పర్టికులర్ లండన్ ఐ ఎక్కాను. అప్పుడు కూడా చాలా బాగుంది. ఇప్పటికీ అలాగే చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. కాకపోతే కొన్ని ప్లేసెస్లో ఏంటంటే ఇప్పుడు మెల్బర్న్ లాంటి ప్లేసెస్లో వాళ్ళకి వర్కౌట్ అవ్వలేదు అండ్ న్యూజిలాండ్లో వర్కౌట్ అవ్వలేదు. సో వాళ్ళు దాన్ని ఆపరేట్ చేయట్లేదు అనమాట. సో ఆపరేట్ చేయకుండా ఆపేస్తున్నారు. ఎక్కడెక్కడైతే వర్కౌట్ అవుతుందో, ఎక్కడెక్కడైతే వాళ్ళకి డిమాండ్ ఉండి జనాలు వచ్చి చూస్తున్నారో అక్కడ ఆపరేట్ చేస్తున్నారు అనమాట. పికడలీ సర్కస్ దగ్గరకు వచ్చాము. సో పికడలీ సర్కస్ దగ్గర మనకి ఇప్పటికీ వాళ్ళకి థియేటర్స్ ఉంటాయన్నమాట. రకరకాల థియేటర్స్ అంటే డ్రామా షోస్ జరిగే థియేటర్స్ అనమాట ఇవన్నీ. అండ్ ఇక్కడ ఒక స్ట్రీట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు జరుగుతుంది. ఆ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ కూడా మనం ఇప్పుడు చూద్దాము. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ లొకేషన్స్ ఆఫ్ లండన్. సో మనకి ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో కనిపించే లొకేషన్ ఇది అనమాట. ఈ స్ట్రీట్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చేయబోతున్నారు. చూద్దాం ఎలా పర్ఫార్మ్ చేస్తారు, ఏం చేస్తారు. Say hello, say thank you for your energy, and to collect some donations. Now Piccadilly. Donations.
డొనేషన్స్ తీసుకొచ్చి ఆ డొనేషన్స్ ఎవరెవరు ఇచ్చారో ఆ కంట్రీ పేరు చెప్తున్నారు Tell అన్నమాట. me. From where? Make some noise for pizza, pasta, bolognese, Italy! Muévemelo, pero de una vez. Dile que tú eres mi mujer. Que aunque yo soy un infiel, que se va. Make some noise for Mallorca! ఒక్కొక్క కంట్రీ పేరు చెప్పుకుంటూ వాళ్ళు ఎంత డొనేషన్ ఇచ్చారో చెప్తున్నారు. $20 again! Make some noise for Canada! బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ అయితే చూడలేదు కానీ వీళ్ళ డొనేషన్స్ అయితే చూస్తున్నాము. పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేద్దాం. Oh yeah! బిగ్ ఫ్లిప్. Say yeah, yeah! Hakuna Matata. Okay, perfect. ఇప్పుడు ఒక బిగ్ ఫ్లిప్ చేయబోతున్నారు వాళ్ళు. ఆ ఫ్లిప్ అనేది ఎలా అనేది ఇప్పుడు చూడబోతున్నాం మనం ఇప్పుడు. Very soon they are going to shot the flip. Entertain everybody like this, I promise you, it's very difficult. There are at least 80 of you minimum 80. If he clap your hands, big Godzilla! Clapping and getting ready. Head down. You don't want to see this. This ain't a Bollywood music video. Head down. Louder, louder! One, Clapping and getting ready for the big flip now. one. ఇప్పుడు నేను ఏదైతే పికడలీ సర్కస్ ఉన్నానో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేసెస్ ఆఫ్ లండన్ సిటీ సెంటర్. సో ఇది సెంట్రల్ లండన్లో ఉంది. ప్లస్ అంతేకాకుండా మనకి న్యూయార్క్ సిటీలో టైమ్ స్క్వేర్ ఎంత ఫేమస్, ఇక్కడ ఈ పికడలీ సర్కస్ అనేది కూడా అంతే ఫేమస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు జనాలు ఎంతమంది ఉన్నారో. సో విపరీతంగా జనాలు ఉన్నారు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ పెద్ద స్క్రీన్ ఒకటి ఉంది మనకు వెనకాల. ఆ స్క్రీన్ కూడా చాలా ఫేమస్ అనమాట. సో మంచి మంచి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ప్లస్ చాలా ఇంపార్టెంట్ న్యూస్ అనేది అక్కడే వీళ్ళు ప్లేస్ చేస్తుంటారు. జస్ట్ లైక్ మనకి న్యూయార్క్ సిటీలో ఉండే టైమ్ స్క్వేర్ లాగా అనమాట. సో అందుకే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఐకానిక్ అండ్ హ్యాపెనింగ్ లొకేషన్స్ ఆఫ్ సెంట్రల్ లండన్. సో ఇక్కడ నుంచి మనం ఇంకో ప్లేస్ కూడా వెళ్దాము. ఇలాంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని మీకు ఈరోజు నైట్ చూపించబోతున్నా. సో ఇప్పుడు అక్కడ పికడలీ సర్కస్ చూసారు కదా, అదంతా కూడా పికడలీ సర్కస్ ఏరియా అంటారు అనమాట. సో ఇదంతా కూడా ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది, నేషనల్ పార్క్ ఇది. సో ఇదంతా కూడా హ్యాపెనింగ్ ప్లేస్. సో మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. ఇప్పుడు అక్కడ ఒక యూట్యూబర్ కూడా సో మల్టిపుల్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో ఒక ఫేమస్ యూట్యూబర్. సో జనరల్గా జనాల్ని క్వశ్చన్స్ అడిగి సో అవన్నీ వాళ్ళు యూట్యూబ్ షార్ట్స్లో పెట్టే వ్యక్తి కూడా ఇక్కడ ఉన్నారనమాట. సో ఇక్కడ మనకి ఈ ప్లేస్ ఏంటంటే చాలా రకాలుగా పర్ఫార్మెన్సెస్, ఆర్టిస్టులు అందరూ వచ్చి ఇక్కడ స్ట్రీట్ ఆర్ట్స్ కానీ లేకపోతే ఇక్కడ రకరకాల షాపింగ్ అండ్ దెన్ దేర్ ఇస్ ఫుడ్ స్టోర్స్ ఎవ్రీథింగ్. సో థియేటర్స్, మూవీ థియేటర్ ఉంది, డ్రామా థియేటర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా. సో అటువైపు ఏమో పికడలీ సర్కస్, ఇటువైపు వెళ్తే మనకి లెస్టర్ స్క్వేర్ అనమాట. సో లెస్టర్ స్క్వేర్ అనేది ఇటువైపు వెళ్తే ఉంటుంది. అండ్ ఈ రెండింటి వెనకాల ఉండేది మనకి చైనా టౌన్ అనమాట. సో చైనా టౌన్ ఏరియా కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో కంప్లీట్ మొత్తం ఆల్ చైనీస్ వాళ్ళ ప్రోడక్ట్స్, చైనీస్ వాళ్ళ రెస్టారెంట్స్ అవన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇదంతా కూడా మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ద ఎంటైర్ లండన్, సెంట్రల్ లండన్లో. సో రాత్రి వేళ కూడా మనకి మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అంటే ఇదే. సో ఇప్పుడు నేను ఇక్కడ చైనా టౌన్లో ఉన్నాను. సో ఇక్కడ మీరు చూసుకుంటే మొత్తం అంతా కూడా చైనీస్ వాళ్ళవి ఈ డెకరేషన్ అనేది కనిపిస్తుంది. సో ఇదంతా స్ట్రైట్ ఒక కంప్లీట్ ఒక లేన్ అనమాట. ఈ లేన్ అంతా కూడా లెస్టర్ స్క్వేర్కి అండ్ పికడలీ సర్కస్కి మధ్యలో ప్యారలల్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఫేమస్ గే బార్ కూడా ఉంది. సో ఓన్లీ నార్మల్ బార్సే కాకుండా సో స్వలింగ సంపర్కులైన మగవాళ్ళ బార్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అలాంటి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో అక్కడ మనకు కనబడేది లెస్టర్ స్క్వేర్ స్టేషన్. సో అటువైపు చూస్తేనేమో పికడలీ సర్కస్, ఇటువైపు చూస్తేనేమో లెస్టర్ స్క్వేర్. సో రెండింటి మధ్యలో మనకి ఈ చైనా టౌన్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇలా చైనా టౌన్లో ఇక్కడ మ్యాక్సిమం చైనీస్ రెస్టారెంట్స్, బార్స్, క్లబ్స్ చాలా ఉంటాయి. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో లెస్టర్ స్క్వేర్, పికడలీ సర్కస్ అండ్ చైనా టౌన్ ఇవన్నీ రాత్రి వేళ మనకి కంప్లీట్గా ఎప్పుడు చూసినా కూడా మనకి ఎన్నో రకరకాల యాక్టివిటీస్ అనేది జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ సెంట్రల్ లండన్. సో ఇలా నేను మ్యాక్సిమం లండన్లో, సెంట్రల్ లండన్లో ముఖ్యంగా నైట్ టైమ్స్లో ఏదైతే లొకేషన్ స్పెండ్ చేశానో అవన్నీ మా వైఫ్కి ఈరోజు చూపించాను. సో ఇవన్నీ నేను తిరిగేవాడిని అనమాట. సో ఈ ప్లేసెస్ అంతా కూడా ఇవన్నీ తిరిగేవాడిని అంటే పక్కన గే బార్ తిరగలేదు. అది కాకుండా నార్మల్గా ఈ ప్లేసెస్ అన్ని అంతా తిరిగేవాడిని. సో దిస్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ అనమాట. సో లండన్లో, సెంట్రల్ లండన్లో. సో ఎలా అనిపించింది నా? సో మామూలుగా మనం ఉంటున్న ఈస్టర్న్ సైడ్ ఆఫ్ లండన్లో అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ వైబ్స్ ఉంటే ఇదంతా ఒక సెంట్రల్ లండన్. సో రియల్ లండన్ క్యారెక్టర్
సో రియర్ ఇంగ్లీష్ వాళ్ళ క్యారెక్టర్ అనేది ఈ పర్టికులర్ ఏరియాలో కనిపిస్తుంటుంది. మనకి ఏంటంటే ఇక్కడ సినిమా థియేటర్స్ ఉన్నాయి, నెక్స్ట్ డ్రామా థియేటర్స్ ఉన్నాయి, క్లబ్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి, కసినోస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి అనమాట. సో పార్క్ ఉంది, లేని యాక్టివిటీ లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి రకరకాల స్ట్రీట్ పర్ఫార్మర్స్ కూడా కనిపిస్తుంటారు. ఈరోజు ఆల్రెడీ మనం ఒక్క స్ట్రీట్ పర్ఫార్మెన్స్ చూసాం, కానీ అలాంటి స్ట్రీట్ పర్ఫార్మర్స్ చాలామంది కనిపిస్తుంటారు. మ్యూజిక్ ప్లే చేసుకునే వాళ్ళు కనిపిస్తుంటారు, అడుక్కునే వాళ్ళు కనిపిస్తుంటారు. సో ఇక్కడ అడుక్కునే వాళ్ళు కూడా ఏంటంటే ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ చేసి ఆ పర్ఫామ్ చేస్తూ వాళ్ళు అడుక్కుంటూ ఉంటారు. ఈవెన్ మనకి మనం ఇప్పుడు వచ్చే మెట్రో స్టేషన్, మనకి అండర్ గ్రౌండ్ మెట్రోలో ఉంటాయి కదా, అక్కడ కూడా కొంతమంది గిటార్ వాయిస్తూ అలా వాళ్ళ పర్ఫార్మెన్స్, వాళ్ళ వాయిద్యమో లేకపోతే వాళ్ళ టాలెంట్ అనేది చూపించి అడుక్కుంటూ ఉంటారు అనమాట. సో దిస్ ఇస్ ద టిపికల్ లండన్ స్టైల్. సో ఇలా మనం ఈరోజు నైట్ ఇక్కడ స్పెండ్ చేసాం కాబట్టి సో ఇదంతా మీరు చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాం. సో మన వెనకాల ఉన్నదే చైనా టౌన్ ఆర్చ్ ఇది. సో ఈ ఆర్చ్ చాలా క్లియర్గా మనకి ఇక్కడ అన్ని చైనీస్ ప్రొడక్ట్సే కనిపిస్తాయి అనమాట. సో చైనీస్ ప్రొడక్ట్స్, చైనీస్ ఐటమ్స్, చైనీస్ వెండర్స్, చైనీస్ సెల్లర్స్ అంతమంది మొత్తం. సో ఈ లండన్లో ఎంతమంది చైనీస్ ఉన్నారో మనకు అది క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక లేను, అక్కడ ఒక లేను, వెనకాల ఒక లేను, మొత్తం ఎంటైర్ ఒక 2 స్ట్రీట్స్ని కలిపేంత పెద్ద లేను ఈ చైనా టౌన్ ఉందన్నమాట. సో ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్. సో ఇది యాక్చువల్గా ఈ టైంలో మనకి ఎక్కువ ఎవరు కనిపించట్లేదు, అన్ని క్లోజ్ అయి ఉన్నాయి. నైట్ 11:30, 12 కల్లా అన్ని క్లోజ్ అయిపోతాయి. కానీ అదే లెస్టర్ స్క్వేర్ పికడల్లీ సర్కస్ మాత్రం మనకి మార్నింగ్ 4-5 వరకు ఉంటుందన్నమాట. సో దిస్ ఇస్ ద ప్లేస్ విచ్ ఇస్ ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్. సో జనరల్గా చైనా ప్రోడక్ట్స్ కావాలనుకున్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఐటమ్స్ అనేది కొనుక్కుంటూ ఉంటారు. సో చీపర్ ప్రొడక్ట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంటాయి. సో చూసిందంతా మీకు బాగా అనిపించిందా? సో ఎలా అనిపించింది అనేది కమెంట్స్లో తెలియజేయండి. దిస్ ఇస్ ఆర్కే. ఓకే, Hello, how are you, boss? ఐఎమ్ గుడ్. సో చూసారు కదా, సో ఇలా ఇక్కడ తాగిన వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు అనేది మనకు ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ కూడా ఇచ్చేసి వెళ్ళారు. సో అలా ఉంటుందన్నమాట. సో ఇలా జరిగినా సరే మనం అన్నిటినీ హాయిగా నవ్వుతూ హలో అని చెప్పేసి దాన్ని ముందుకెళ్ళిపోవడమే. ఎనీవేస్, దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.